హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అత్తమ్మ చిటికెలు. ఈ కథని రచించిన వారు రంగనాథ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఈరోజు మా అత్తగారి ఆబ్దికం. తను నాకు మేనత్త కూడా కావటంతో తన దగ్గర నాకు చనువు కూడా ఎక్కువే. అందుకేనేమో ఈరోజు తను నాకు పదే పదే గుర్తుకొస్తున్నారు. అత్తగారంటే ఆ రోజుల్లో కోడళ్ళు హడలి చచ్చేవాళ్ళు. అత్తగారికి ఎదురుపడి మాట్లాడటాలు, అత్తగారి ముందు కూర్చోవడాలు ఆ కాలంలో ఊహకందని విషయాలు. అలాంటి రోజుల్లో నేను మా అత్తగారింట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టాను. అమ్మ, అమ్మమ్మ, చుట్టాలు, పక్కాలంతా అత్తవారింట్లో చెయ్యవలసినవి చెయ్యకూడనివి పనులేమిటో అనుభవపూర్వకంగా వివరించి మరీ చెప్పారు. ఇంట్లో అందరికన్నా ముందే నిద్రలేవాలని, ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టాలని, ప్రతి పని వైనంగా చెయ్యాలని, ఆడపడుచులు మరుదులతో మర్యాదగా మసులుకోవాలని, ఒకవేళ తుళ్ళి ఎవరైనా ఒక మాట జారిన పట్టించుకోవద్దని, కయ్యానికి కాలు తొవ్వొద్దని ఇలా చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పారు. అమ్మ దగ్గర అతిగారాభంతో అటు పుల్ల ఇటెయ్యకుండా పెరిగిన నాకు ఇవన్నీ వింటుంటే అగ్ని పరీక్షలా అనిపించేవి. పని విషయంలో తక్కువైనా పౌరుషానికి ఏం తక్కువ కానని నాకు ఇవన్నీ విన్నాక పులినోట్లో తలపెడుతున్నానే అనిపించింది. కానీ నాకు మాత్రం ఒక ధైర్యం ఉండేది. బహుశా ఇది అప్పుడప్పుడు నాన్న అనటం వల్ల వచ్చిందనుకుంటాను. ఇది చాలా మొండిదే, పట్టు పట్టదు, పట్టిందా ఒక పట్టాన వదలదు, జగమొండి అనేవారు నాన్న. నాకు నా మొండి గుణం కూడా బహుశా నాన్న దగ్గర నుండి వచ్చిందనుకుంటాను. ఆయన అంతే. ఒకసారెప్పుడో మా పెదనాన్న డబ్బు విషయంలో నోరు జారాడని, జన్మలో వాళ్ళ మొత్త తొక్కనని భీష్మ సమదం చేశాడట. ఆ తర్వాత పాపం మా పెదనాన్న చనిపోయినా నాన్న మాత్రం వాళ్ళ మొత్త తొక్కలేదు. ఆఖరు చూపులు కూడా శ్మశాన వాటికలోనే చూశారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మా పెదనాన్న మా ఇంటికి ఎప్పుడైనా వస్తే నాన్న ఆయనను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. మా పెదనాన్న మా నాన్నను గూర్చి చెబుతూ, మీ నాన్న మహా పౌరుషం గల మనిషే, వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు, అది ఒకందుకు మంచిదే అని నవ్వుతూ నాన్న వినేలా నాతో ఈ పద్యం చెప్పించేవారు. అలా ఆ పద్యం నాకు కంఠస్థమై దాని భావం నాలోనూ జీర్ణించుకుపోయింది. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనేని బిగియ బట్టవలను, పట్టి విడుచుకున్న బడి చచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. మొత్తానికి చాలా భయాలు, అనేక అనుమానాలతో బెరుకు బెంగ మా అత్తవారింట్లో అడుగుపెట్టాను. మా మామగారు, మా వారు మా ఇంట్లో అంతా మా అత్తగారు ఎంతంటే అంతే అన్నట్లు నడుచుకునేవారు. ఆ కుటుంబంలో అందరికీ ఆమె అంటే అంత గౌరవం. దానికి కారణం లేకపోలేదు. అడుగున పడ్డ సంసారాన్ని అత్తమ్మ తన నగలు పుస్తెలతో సహా అమ్మి, మామయ్యకు చేదోడు వాదోడుగా నిలబడి, మెడలో పసుపు కమ్ము కట్టుకున్న కిచ్చెంతు బాధపడకుండా మామయ్యతో పాటు పొలంలో కాయా కష్టం చేసి పాలు పెరుగు అమ్మి సంసారాన్ని ఒడ్డున పడేసిందని అంతా చెప్పుకునేవారు. మధ్యాహ్న సమయంలో అందరితో కబుర్లు చెప్పుకుంటూనే ఖాళీగా కూర్చోకుండా విస్తర్లు కుట్టడం, వంతులు తయారు చేయడం లాంటి పనులు చేసి కాస్త డబ్బు సంపాదించే పనిలో ఉండేది. మా అత్తగారు కూడా కష్టం సుఖం పేదా సాదా అన్నీ తెలిసిన మనిషి. మాట ఎంత కటువో మనసంతా వెన్న. తులసికోటకు నీళ్లు పొయ్యని రోజు, పశువులకు కుడితి పెట్టని రోజు నేనెప్పుడు చూసి ఎరగను. మంచంలో ఉన్న చివరి రోజుల్లో కూడా మా అత్తగారు అమ్మా లక్ష్మి అని పిలిచి తులసి గురించి పశువుల గురించి వాకపు చేసేది. అవి నోరు తెరిచి అడగలేని మూగజీవులమ్మ, వాటిని ఓ కంట కనిపెట్టమ్మా అంటూ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఏ పని పాట రాకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాకు అత్తయ్య అమ్మలా ప్రేమగా ఓర్పుతో ఒక్కొక్కటిగా అన్ని పనులు వివరంగా నేర్పింది. ఏ పని చేసినా వివరం ఉండాలమ్మా, ఏదో చేశామంటే చేశామని కాకుండా శ్రద్ధగా పని చేయాలి అని మెత్తగా చెప్పేది. శుచి శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది కాదు. పొద్దుటే ఖచ్చితంగా పొయ్యి అలకవలసిందే, ముగ్గులు పెట్టవలసిందే. స్నానం చెయ్యకుండా ఏనాడు వంట చేసేది కాదు అత్తమ్మ. మగవాళ్ల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత శుచి శుభ్రత పాటించి వండి వార్చితే వారంత బలంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేది. అందుకే వంటలో ఎప్పుడు ఇంట్లో దంచి తయారు చేసిన పసుపు కారం మాత్రమే వాడేది. ఇక వెల్లుల్లి, ఇంగువ, మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు లాంటి వంటింటి దినుసులను వంటల్లో తరచుగా ఎలా వాడాలో చెప్పేది. మరీ ముఖ్యంగా వంటల్లో నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి వాడకం మంచిదని, రుచి కూడా పెరుగుతుందని చెప్పేది. నాకు వంట పని ఇంటి పని చేయటం కొత్త, అవి ఎలా చేయాలో తెలియదు. అందుకే అత్తమ్మ ఒక్కొక్కటిగా చెప్పేది. ముందు ఇంటి పని ఊడ్చడాలు చల్లడాలు నేర్పించింది. తర్వాత బియ్యం చెరగటం, తాల్చడం, కొడడం, తాలు గింజలు, మట్టి పిల్లలు, మెరుగలు ఏరడం నేర్పించింది.
అత్తమ్మ ఎంత పొదుపరి అంటే బియ్యంలో వచ్చిన మెరిగలు వడ్ల గింజలు ఏరి మళ్ళీ వాటి పొట్టు వలిచి బియ్యంలో కలిపేది. ఎందుకత్తమ్మ బయట పారేస్తే కోళ్ళు తింటాయిగా అంటే ఇవి చెప్పేది అలా అని. మా అత్తమ్మ పిసినారి కాదు, నూకలు దాచి కోళ్లకు పక్షులకు వేసేది. ప్రతి చిన్న విషయంలోనూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటుందో, ఎంత పద్ధతిగా ఉంటుందో నాకు ఈ విషయాన్ని చూశాక అర్థమైంది. ఒకరోజు బియ్యం ఎలా కడగాలో, గంజి ఎలా వార్చాలో వివరంగా చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు అత్తమ్మకు ఏదో పేరంటం ఉండి బయటికి వెళుతూ, లక్ష్మి ఈరోజు అన్నం నువ్వే వండాలని చెప్పి వెళ్ళింది. నాకు అత్తమ్మ చెప్పినవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా కంగారు పడకుండానే పనులన్నీ పూర్తి చేసి బియ్యం చేటలో పోసుకుని అచ్చం అత్తమ్మలా క్రమ పద్ధతిలో ముందుగా మట్టి పెళ్ళలు మెరిగలు ఏరి తర్వాత బియ్యం చెరగటం మొదలుపెట్టాను. అప్పుడు అత్తమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి ఇల్లంతా వెతికాను. తను చెప్పినవి ఎంత వెతికినా ఎక్కడ చూసినా నాకు దొరకలేదు. ఒకవైపు భోజనం వేళవుతుంది, మరోవైపు అవి దొరకటం లేదు. ఇల్లంతా గాలించినా ఎక్కడా దొరకలేదు. వచ్చి బియ్యం చేట చేతిలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఆ ఒక్కటి అత్తమ్మను అడగనందుకు నన్ను నేను తిట్టుకుంటూ చిరాకు పడుతున్నాను. ఇంట్లో అందరూ భోజనానికి ఎదురు చూస్తున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇంతలో అత్తమ్మ వచ్చింది. వస్తూనే, లక్ష్మి ఏంటే కంగారుగా ఉన్నావు, అన్నం వండావా లేదా అంది. నేను అవును కాదు అన్నట్టు తలూపాను. ఓసిని అసాధ్యం కోలా, సరిగ్గా చెప్పవే అంది నేను బిక్కముఖం పెట్టి ఏడుస్తూ. మరే వండుదామని బియ్యం చాటలో పోసుకున్నానత్తయ్య, కానీ అవి దొరకక ఇల్లంతా వెతుకుతున్నాను అన్నా. సరిగ్గా చెప్పవే, అవేంటి వెతకడం ఏంటి అర్థం కాలేదు అంది. అవే చిటికెలు దొరకలేదత్తమ్మ అన్నాను. మీరు అవి ఎక్కడ పెడతారో చెప్పలేదు, నేను మిమ్మల్ని ఎక్కడ పెడతారో అడగలేదు. అవి లేకుండా బియ్యం ఎలా చెరగటం, అందుకే వెతుకుతున్నాను అన్నాను. నీ ముఖం, బియ్యం చెరగటానికి చిటికలేంటే, ఇప్పుడు అవెందుకు అంది. మరి అవి లేకుండా బియ్యం చెరగటం ఎలా అన్నాను అమాయకంగా. ఏంటో పిచ్చి మాలోకం, నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. సరే తర్వాత చూద్దాం కానీ ఆ బియ్యం చేట ఇలా అందుకో అంది. బియ్యం చేట అత్తమ్మ చేతికి అందించాను. తను చేటలో బియ్యం చెరుగుతుంటే కింద నుండి లయబద్ధంగా చప్పుడు వస్తుంది. అవే అత్తమ్మ, అవే మీరు ఇలా చిటికెలు వేస్తూ బియ్యం చెరగాలన్నారుగా, వాటి కోసమే వెతుకుతున్నారు. మీరు మరిచిపోయి అవి మీతో పాటే తీసుకెళ్ళినట్లున్నారు, అందుకే నాకు ఇంట్లో దొరకలేదు అన్నాను. అత్తమ్మ చేట కింద పెట్టి చేతులు బయటికి చూపిస్తూ, ఏంటి నా చేతిలో ఏమీ లేవుగా అంది. మరి ఆ చిటికెల చప్పుడు అన్నాను అమాయకంగా. అప్పుడు అర్థమైనట్లుంది అత్తమ్మకు. పకపక నవ్వి, ఓసి పిచ్చిదానా, చిటికెలు వేస్తూ చెరగటం అంటే వేరే చిటికెలేమీ ఉండవే, చేతి వేళ్లను చాటకు తగిలిస్తూ చెరుగుతాము, అవే అలా శబ్దం వస్తాయి అంతే అంది నా తలపై మొట్టుతూ. ఆ విషయం అమ్మతో చెబుతూ ఎంత నవ్విందో అత్తమ్మ. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నాకు నవ్వు ఆగదు. మరోసారి అత్తమ్మకు చెప్పకుండా పప్పుకూర వండి ఆమె చేత శబాష్ అనిపించుకోవాలని మొదలుపెట్టాను. పొయ్యి కింద ఎంత మంట పెట్టినా పప్పు ఉడకదే. మొత్తానికి పప్పు వండలేక అత్తమ్మకు విషయం చెప్పాను. అత్తమ్మ, మీరు పొయ్యి మీద వేస్తే పప్పు ఇట్టే ఉడుకుతుంది, మరి నాకెందుకు ఇలా అయ్యింది అని అడిగాను సందేహంగా. అత్తమ్మ నన్ను దగ్గరికి తీసుకొని, అమ్మ, పప్పు ఉప్పు నీళ్ళతో ఉడకదే. పప్పు వండాలన్నప్పుడు ఇదిగో మనం తాగటానికి వాడే మంచినీళ్ళు వాడాలి. అలాగే పొరపాటున కూడా పప్పు ఉడికేటప్పుడు అందులో ఉప్పు వెయ్యకూడదు. అలాగే చింతపండు కూడా వెయ్యకుండా ఉడికించితే త్వరగా ఉడుకుతుంది. పప్పు కొద్దిసేపు నానబెడితే త్వరగా ఉడుకుతుంది. అలాగే పప్పు ఉడికిన తర్వాత ఇదిగో ఈ ఉప్పు గుత్తితో పప్పును ఇలా మెత్తగా మెతపాలి అని వివరంగా చెప్పింది. అలాగే పప్పు తాలింపు నెయ్యితో వేసి కాస్త ఇంగువ జోడిస్తే చాలా బాగుంటుందని చెప్పింది. వంకాయలు కనురు పట్టకుండా ఉప్పు నీటిలో వెయ్యాలని, ఇలా ఎన్నో చిట్కాలు సందర్భానుసారం ప్రతి విషయాన్ని విడమర్చి చక్కగా చెప్పేది అత్తమ్మ. కానీ ఏనాడు పల్లెత్తి మాట అనకుండా అన్ని పనులు నేర్పింది. ఇప్పుడు పాకశాస్త్రంలో నాకున్న ప్రావీణ్యం ఆమె పుణ్యమే. నా మీద నమ్మకం వచ్చాక అత్తమ్మ వంటింటి బాధ్యత నాకు అప్పగించిన రోజు నాకు పెద్ద సామ్రాజ్యాన్ని గెలిచినంత సంతోషం కలిగింది.
అత్తమ్మ ఎవరొచ్చినా మా కోడలు అవి బాగా చేస్తుందని, అవి అద్భుతంగా చేస్తుందని, అసలు దాని చేతిలో అమృతం ఉందని, దాని చేత నూరిన ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలు అన్నమంతా తినొచ్చని నా గురించి గొప్పగా చెప్పేది. ఎప్పుడైనా నాన్న నా చేత వంట తినగానే, అమ్మడు అచ్చం మా చెల్లెలి చేతి వంట తిన్నట్లుందిరా అనేవాడు సంతోషంగా. ఇక మా మామయ్య గారు మా అత్తమ్మ స్పెషల్ పాలతారకులు, పూర్ణం బూరెలు, కట్టె పొంగలి చేసినప్పుడల్లా మా అత్తమ్మను గుర్తు చేసుకొని, అబ్బా మరి కాస్త వడ్డించమ్మా, అచ్చం మీ అత్తమ్మ చేసినట్లే చేశావు అంటూ కళ్ళనీరు పర్యంతమయ్యేవారు. తనలాగే నేను కూడా మధ్యాహ్నం నలుగురితో కబుర్లు చెప్పుకుంటూనే అప్పడాలు, ఉడియాలు పెట్టేదాన్ని. మెల్లమెల్లగా దానిని చిన్న కుటీర పరిశ్రమగా చేసగాను. అత్తగారి పుణ్యమా అని అబ్బిన పచ్చళ్ళు పెట్టే కళతో పచ్చళ్ళు పెట్టి షాపులకు వేయటం మొదలుపెట్టాను. ఇలా నా స్వయం కృషితో నాతో పాటు మరికొంతమందికి పని చూపించాను. దానితో పాటు కాస్త ఆదాయం కూడా పెరిగి మంచి స్థితిమంతులమయ్యాము. ఇప్పుడు పిల్లలిద్దరూ మెడిసిన్ చదువుతున్నారంటే అంతా మా అత్తమ్మ పుణ్యమే అనుకుంటాను. అత్తమ్మ, ఆమె వదిన జ్ఞాపకాలు గుర్తుకు రాగానే నా కళ్ళు చెమర్చాయి. మనిషి పోయిన వారి మంచి ఎప్పుడూ మిగిలే ఉంటుంది అంటారు. ఇదేనేమో. అందుకే ప్రతిరోజు వంట పూర్తి కాగానే మా అత్తమ్మ పేరు చెప్పి 2 అన్నం ముద్దలు ప్రహరీ గోడ మీద ఒక వారగా పెడతాను. వాటి కోసమే ఎదురు చూస్తున్న కాకి ఒకటి పెట్టగానే కావు కావుమంటూ అరుస్తూ తిని వెళుతుంది. నాకు మాత్రం మా అత్తమ్మే వచ్చి తిన్నట్లు అనిపిస్తుంది. అత్తమ్మ చెప్పిన తులసిని, పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అందరూ నన్ను అచ్చు మీ అత్తపోలికే అంటారు. కానీ నేను మాత్రం అంతా మా అత్తమ్మ దయ అనుకుంటాను. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.